అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలోని మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా చేసుకున్నా చూపిస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. మా గార్డెన్లోకి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ కూడా తెంపుతున్నానండి. అండ్ కృష్ణుడి కోసం ప్రసాదం అనేవి స్టార్ట్ చేస్తున్నాను. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ధనియా పంజారి, సేమియా ఇవన్నీ కూడా చేశాను. సో కృష్ణుడు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు, లేపి ఇంకా పూజ చేయాలండి. సో పాదాలు చేయడానికి అయితే తెల్లవారు స్టార్ట్ చేశాను, ఎందుకంటే నైట్ వర్షం పడుతుంది, మార్నింగ్ కూడా ఆగలేదు. నైటే వేసేస్తే పాడైపోతుందని చెప్పి మార్నింగ్ లేసి మొత్తం అంతా వేసి డెకరేషన్ చేసేసానండి. సో డెకరేషన్ అయితే మాత్రం ఇలా చేశాను. అభిషేకం కోసం పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంగాజలం అండ్ పంచామృతం కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. మా కన్నయ్య కోసం డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో గణేష్ని దండం పెట్టుకొని దీపం అయితే వెలిగించేసానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అభిషేకం ప్లేట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అక్షంతలో పసుపు కుంకుమ వేసి ఆకు వేసి కృష్ణుని ప్లేస్ చేశాను. సో కృష్ణుని ప్లేస్ని వెంటనే ఫస్ట్ మనం గంగాజలంతో కృష్ణుని నీట్గా అభిషేకించుకోవాలి. దాని తర్వాత పంచామృతాలతో. సో పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. ఇవి మనందరికీ తెలిసినవే, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది నా 5th ఇయర్ కృష్ణాష్టమి. మా చిన్నప్పటి నుండి చేసుకునే వాళ్ళం, బట్ మామూలుగా దండం పెట్టుకుని చేసుకునే వాళ్ళం. మేము ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చామో సో ఆ 5 years నుంచి కూడా మేము కృష్ణాష్టమి అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇలా ఉయ్యాల కొని లడ్డు గోపాలని పెట్టి సో అభిషేకం అన్నీ కూడా చేసుకుంటున్నాము. పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ నీళ్ళతో నేను అభిషేకం చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్ నేను నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకుంటున్నానండి. సో పూజ కోసం నేను. సో తర్వాత మన అభిషేకం చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకొని పూజ కోసం పీట మీద బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఒక రెడ్ క్లాత్ తీసుకొని కృష్ణుని ప్లేస్ చేసుకున్నాను నేను. సో బొట్టు పెట్టుకొని పూజ స్టార్ట్ చేశానండి. గోపాలకృష్ణుడికి పూజ చేసిన తర్వాత మా బుజ్జి కన్నయ్యకి నీట్గా డ్రెస్అప్ చేస్తున్నాము. సో ఆయనకి కూడా నీట్గా బొట్టు పెట్టి నీట్గా జ్యువెలరీస్ అన్నీ కూడా సెట్ చేస్తున్నామండి. వైట్ స్టోన్ జ్యువెలరీస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఆయన కిరీటం పెట్టి పూజ చేసి హారతి ఇస్తున్నాను ఉయ్యాల్లో పెట్టడానికి. ఎంత అందంగా ఉన్నాడో కదా మా కన్నయ్య. సో ఉయ్యాలకు పూజ చేస్తున్నానండి, ఉయ్యాల్లో ప్లేస్ చేయడానికి. సో ఉయ్యాల్లో ప్లేస్ చేస్తున్నాను. లడ్డు గోపాలని అయితే కూర్చోపెట్టేశాను. ఇప్పుడు మనం గోపాలకృష్ణుడికి మనం నీట్గా పూజ చేసుకుంటున్నాము. సో ఆ గోపాలకృష్ణుడి నామాలు చదువుకుంటూ ప్రసాదాలు అనేవి కూడా నేను నీట్గా అర్పిస్తున్నానండి. నేనైతే మాత్రం 7 రకాల ప్రసాదాలు పెట్టాను. నాకు వెన్న అయితే ఎక్కడ దొరకలేదండి. వెన్న ప్లేస్లో నేను పెరుగన్నం పెట్టుకున్నాను. వెన్న ప్లేస్లో పెరుగన్నం పెట్టుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, శ్రీకృష్ణునికి పాలతో చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం. నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా లడ్డు గోపాలకి తినిపిస్తున్నాను. ప్రసాదాలు అయిపోయిన వెంటనే వాటర్ని పెట్టానండి. దాని తర్వాత ఉయ్యాలు ఊపాను. ఎంత చక్కగా ఊగుతున్నాడో చూడండి. ఉయ్యాలు ఊపిన తర్వాత నెమల పింఛంతో సేవ్ చేస్తున్నాను. కృష్ణ పాదాలకి పూజ చేసుకున్నాను. సో ఆ పాదాలు పూజ చేసిన వీడియో క్లిప్ అయితే మాత్రం మిస్ అయిపోయింది. సో ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. మా గార్డెన్లో 2-3 years అయింది ఈ కృష్ణుని పెట్టి. పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ జగన్నాథ స్వామి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. చాలామంది అంటుంటారండి కృష్ణాష్టమి వీళ్ళే చేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలని. అలా ఏమీ లేదండి. ఆయన అందరవాడు, అందరం చేసుకోవచ్చు కృష్ణాష్టమి అనేది. మా ఇంట్లో కృష్ణాష్టమిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అసలు విషయం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ జన్మాష్టమి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.